కాకినాడ పోర్టు సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో మరిన్ని కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ సీపోర్టుపై ఆడిటింగ్ కోసం నియమించిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ సంస్థ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నామినీయేనని సీఐడీ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేశారంటూ తప్పుడు నివేదికలు ఇచ్చిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం సంస్థ పోర్టు అరబిందో పరం కాగానే ఆ మొత్తాన్ని కేవలం 9 కోట్లకు తగ్గించేసింది. వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేఎస్పీఎల్ కాకినాడ సెజ్ల్లోని 3600 కోట్ల విలువైన వాటాల్ని కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులైన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ కంపెనీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నామినీయేనని సీఐడీ గుర్తించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేల్చింది. కేఎస్పీఎల్లో కేవీ రావుకు చెందిన కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేఐహెచ్పీఎల్ కు ఉన్న 41.12% వాటాను ఎలాగైనా లాక్కోవాలనే కుట్రలో భాగంగానే స్పెషల్ ఆడిట్ కోసం పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ కంపెనీని ఎంచుకున్నారు. ఈ నిర్ణయం నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు విజయసాయిరెడ్డితో కలిసి తీసుకున్నట్లు సీఐడీ నిర్ధారణకొచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న పోర్టులన్నింటిలోనూ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ కంపెనీతో స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు 2019 నవంబర్ 13న వైసీపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. కానీ మిగతా పీపీపీ పోర్టుల్లో ఎక్కడా ఆడిట్ సాగలేదు. కేవలం కాకినాడ సీపోర్ట్లోనే చేపట్టారు. ఆ నివేదిక అడ్డం పెట్టుకుని అందులోని వాటాలు లాక్కున్నట్లు సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది. కేవలం కాకినాడ సీపోర్టుపైనే స్పెషల్ ఆడిట్ కు ఆదేశిస్తే దురుద్దేశం తెలిసిపోతుందనే ఉద్దేశంతో మిగతా పీపీపీ పోర్టుల్లోనూ ఆడిట్ కు ఆదేశించినట్లు మెమో ఇచ్చారని నిర్ధారణకొచ్చింది. అప్పట్లో ఏం జరిగిందనే దానిపై సంబంధికులందరినీ విచారించి వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వాటాగా చెల్లించాల్సిన మొత్తంలో 965 కోట్ల రూపాయల్ని కేఎస్పీఎల్ ఎగవేసిందంటూ 2020 మార్చి 30న పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం సంస్థ ఫ్యాబ్రికేటెడ్ నివేదిక సమర్పించింది. దానిపై 30 రోజుల్లోగా అభిప్రాయాలు చెప్పాలంటూ 2021 జనవరి 1న కేఎస్పీఎల్ కు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ లేఖ రాశారు. పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ నివేదికలోని అభ్యంతరాలన్నింటికీ కేఎస్పీఎల్ సమగ్ర వివరణలు పంపింది. అయితే అవి ఆమోదించదగ్గవి కాదంటూ మారిటైమ్ బోర్డు తిరస్కరించింది. కానీ కేఎస్పీఎల్లోని 41.12% వాటాలు అరబిందో పరమయ్యాక కేఎస్పీఎల్ గతంలో పంపించిన వివరణలు సమాధానాల్నే ఆడిట్ సంస్థ అంగీకరించింది. అంతేకాదు ప్రభుత్వానికి ఎగవేశారన్న 965 కోట్ల మొత్తాన్ని 9,03,00,000కు కుదించి మరో నివేదిక ఇచ్చినట్లు సీఐడీ గుర్తించింది. కొద్ది నెలల వ్యవధిలోనే ఆడిట్ నివేదికలో అన్ని 100 కోట్ల వ్యత్యాసం చూపడంపై సీఐడీ ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది.